ఈ మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైన్అప్ క్రేజీగా ఉంటుంది. ఆయన దర్శకులను చూస్ చేసుకునే విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది. రొటీన్ దర్శకులకు కాకుండా కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా ప్రెసెంట్ ఆయన బుచ్చిబాబు సనాతో RC16 మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరోసారి సుకుమార్ తో చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అదేంటంటే హాయ్ నాన్న సినిమాతో టాప్ హిట్ అందుకున్నాడు దర్శకుడు శౌర్య. ఆయనకది మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని ఒక పీరియాడికల్ డ్రామా కథని సెట్ చేసుకున్నాడట. ఆ కథని ఇటీవల రామ్ చరణ్ కి వినిపించగా ఆయనకు చాలా బాగా నచ్చిందట. తీసుకున్న ఫ్లాట్, ఆ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉండడంతో ఆ కథకి వెంటనే ఓకే చెప్పేశారట రామ్ చరణ్. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని త్వరగా కంప్లీట్ చేసి కథని మొత్తం తన దగ్గర తీసుకురావాలని కూడా శౌర్యకి చెప్పాడట రామ్ చరణ్. ప్రెసెంట్ శౌర్య అదే పనిలో ఉన్నాడట. RC16 అండ్ RC17 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత శౌర్య సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించబోతున్నాడట. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రాబోతుంది. ఈ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీపై రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించబోతున్నాడట. మరి శౌర్య లాంటి సాఫ్ట్ డైరెక్టర్ తో మాస్ క్రేజ్ ఉన్న రామ్ చరణ్ లాంటి హీరో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.